వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీకి. ఇప్పుడు కొద్ది సమయం ముందే ఇక్కడ కవితకి బెయిల్ మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు మనతో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన జి నిరంజన్ ఉన్నారు. సార్ స్పందన ఏంటో తెలుసుకుందాం మనం. కవిత గారికి ఇవాళ బెయిల్ మంజూరు చేయటం మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఏ కేసులోనైనా కానీ నిందితుడికి ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు కస్టడీలో ఉంచుకొని జైల్లో ఉంచడం జరుగుతుంది. ఆ కేసు అయితే కంటిన్యూ నడుస్తుంటుంది, కానీ మధ్యంతరంగా బెయిల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది సహజమే. ఈమె కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉన్న సిసోడియా గారు కూడా ఈ మధ్యలోనే బెయిల్ మీద రావటం జరిగింది. సో న్యాయ ప్రక్రియలో ఇదొక భాగం. అంత మాత్రాన ఆమె మీద వేసిన కేసులు అనేది వాటి కొనసాగింపు జరుగుతుంది, విచారణ జరుగుతుంది. అల్టిమేట్గా కోర్టు అనేది ఆధారాలను బట్టి డిసిషన్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇన్ని రోజులు అనేది జైల్లో ఉన్నది నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను. వ్యక్తిగతంగా నేను మన తెలంగాణ ఆడపడుచు కారణం ఏదైనా కావచ్చు, ఇన్ని రోజులు కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి జైల్లో ఉండటం అనేది బాధ కలిగించిందన్న విషయాన్ని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆమె అనేది బెయిల్ మీద రావటాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఇక్కడ రాష్ట్రంలో రాజ్యమేలింది. ఆ సమయంలో కేసీఆర్ కుటుంబమే ఇటువంటి ఆరోపణలు కానీ వచ్చే విధంగా అనేది పనిచేయటం, అరెస్ట్ కావటం, అలాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో అవకతవకలు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో అది మాత్రం తెలంగాణ ప్రజలు అనేది హర్షించరు. తెలంగాణ గురించి పోరాడమని చెప్తూ మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తూ, కానీ తెలంగాణను ఈ రకంగా దోచుకునే విధంగా వ్యవహరించడం అనేది తెలంగాణ ప్రజలు హర్షించరు. అందుకే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనేది తెలంగాణ ప్రజలు గెలిపించడం జరిగింది. భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయొద్దని నేను కోరుతాను. అంటే ఇప్పుడు తిహార్ జైలు నుంచి ఆమెని రేపు ఇవాళ విడుదల చేస్తున్నారు అనమాట. బెయిల్ మంజూరు కావడం వల్ల ఆమె వస్తున్నారు. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఘనస్వాగతం పలుకుతున్నారు. దీనిపై మీ స్పందన? ఏదైనా ఘనకార్యం చేసేసి వచ్చిందంటే అది డిఫరెంటు. ఏదో ఒలింపిక్స్లో పోయేసి ఏదో గేమ్ ఆడేసి ఏదో పథకాన్ని సాధించి వస్తే వారికి స్వాగతం చెప్తే వేరే మాట. ఒక కేసులో దోషిగా అనేది అరెస్ట్ అయ్యి సుమారు 153 రోజులు జైల్లో ఉండి వస్తే ఇక కేసు నడుస్తూనే ఉంది. సో వారి యొక్క విఘ్నతకు అది వదిలేద్దాం. అది ఓకే, సరే. మాకు కూడా సంతోషంగా ఉంది. ఒక తెలంగాణ ఆడబిడ్డ అనేది జైల్లో ఇన్ని రోజులు ఉండి కుటుంబానికి దూరంగా ఉండి పిల్లలకు దూరంగా ఉండి వస్తుందంటే మాకు కూడా సంతోషం. కానీ అటువంటి పనికి ఎందుకు చేసిందా అనే బాధ కూడా మాలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.